ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ జల ప్రవాహం కూడా గుడి పైనుంచి కూడా పడుతూనే ఉంటుంది. దాదాపుగా 365 రోజులు కూడా ఈ యొక్క జల ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది ఆ జల ప్రవాహం ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది. వింత ఏంటంటే పూర్వీకులు చెప్పేది ఏంటంటే గుబ్బలమంగమ్మ తల్లి గుడి ఆవరణలో రాత్రి వేళల్లో కూడా ఎవరూ సంచరించరంటూ, అలాగే అక్కడ పులి అలాగే నాగపాము కూడా సంచరిస్తాయని చెప్పేసి ఇప్పటికే పూర్వీకులు చెప్తూ జరుగుతుంది. ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కూడా కనువిందు చేస్తాయి. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ వాతావరణం. కొండల మధ్యన ఘాటి రోడ్లో ఈ యొక్క ప్రయాణం కొనసాగుతుంది. చాలా ప్రకృతమైన గాలితో విరజిల్లే సువాసనలతో ఈ యొక్క ఆహ్లాదకరమైన రమణీయమైన ప్రయాణం అయితే సాగుతుంది. వెనక్కి ఎదరికి కదలుకోకుండా అలా ఆగిపోయిన సందర్భంలో కరటం కృష్ణమూర్తి గారు అనుకోకుండా ఒక చెట్టు కింద పడుకుంటారు. పడుకున్న తర్వాత ఏం చేయాలో తోటగా పడుకున్న తర్వాత అమ్మవారు కళ్ళలో ప్రత్యక్షమయ్యి, నేను కొండరెట్లు ఆడపడుతున్నాయి, ఇక్కడ పలానా చోట నేను ప్రత్యక్షమై ఉన్నాను కాబట్టి నన్ను చూసి దర్శనం చేసుకొని 10 మందికి అన్నదానం చేసి బయటికి తెలియపరచని అమ్మవారు కరటం కృష్ణమూర్తి కళ్ళలో వచ్చి ప్రత్యక్షమయ్యున్నారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు కరటం కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ఇక్కడ చూసి దర్శనం చేసుకొని అప్పుడు అన్నదానం చేసి 10 మందికి తెలియపరిచిన తర్వాత అది అంచెలుగా ఇప్పుడు కృష్ణా తెలంగాణ జిల్లాల నుంచి తండాపాలుగా ఇక్కడికి జనాలు రావడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు చాలా సత్యం గల తల్లి. మనం ఏది కోరుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుంది. ఇక్కడ సంతానం లేని వారు కానీ చాలామంది కూడా ప్రతి ఒక్క కోరికలు తీర్చుకుంటున్నారు. అలాగే